ఫ్యాక్టరీ ఒకటి ఉంది, మనకి ఇట్లాంటి సంస్థ ఒకదాన్ని మాకు పరిచయం చేసి మాకు చాలా సన్నిహితంగా మెలిగినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. అసలు ఇటువంటిది ఒకటి ఉంటుందని కూడా ఊహించలేదు. చాలామంది నేను మా మిత్రులకి అందరికీ ఇక్కడ ఉండే వెనకాల ఉండే వాళ్ళ మా స్నేహితులు వాళ్ళందరికీ చెప్పినప్పుడు అట్లాంటిది ఒకటి ఉందా అక్కడ, ఇక్కడ కూడా ఉంటే బాగుండేది అని చెప్పి న్యూజెర్సీలో ఉండేవాళ్ళు కానీ, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేవాళ్ళు కానీ, నెవేడా అక్కడ ఉండేవాళ్ళందరూ ఇదే మాటలు అన్నారు. అట్లాగే ఇక్కడ మెలిగిన మిత్రులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, అసలు ఎవరి ముఖం ఎవరికి తెలియదు, ఒక ప్రాంతము తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అందరం ఒకటి అయిపోయినాము. మనం నరసింహరావు గారు చెప్పినట్లు ఒకరి కోసం ఒకరిని, ఆయన చెప్పినట్టు నాకు దేవుడి మీద నమ్మకం లేదు, మనుషుల మీద నమ్మకం. ఇప్పటికైనా కలిగి ఉండాలి కదండి దేవుడి మీద మీకు, ఇంత జరిగాక కూడా. కానీ నరసింహరావు గారు చెప్పినట్లు అందరితో కలిసి ఉండటం అనేది జయం కాబట్టి గుడికి రావడానికి కూడా కారణం అదేను. మీ అందరితో ఉండటం, మీతోని రోజంతా ఉన్నాను. ఎవరు ఉంటే ఉంటాడు ఆడు, అదే పోయింది ఆయన నా వాడికి నేను అసలు దేవుడైనా ఆయన ఉంటే ఎందుకంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే దేవుడైనా ఆయన ఉంటే ఆయన చాలా మంచోడు. మనం అందరి బాగోగులు చూసి ఆయనే. కానీ మనం అంటే అనవసరంగా అటువంటి యాక్సిడెంట్ ఏమి చచ్చిపోతే ఆయనకి మన మీద కరుణ లేదనో ఆయనే నిందిస్తాం. కానీ అటువంటి కాదు, దేవుడు చాలా మంచోడు అంతే. అది రచించి ఈ కార్యక్రమాన్ని బాగా ఇక్కడ నడిపిస్తున్న మా మిత్రులందరికీ కృతజ్ఞతలు. అందులో ఈసారి వీడ్కోలు కార్యక్రమం కూడా నిర్వహించడం